ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని మహాకృపను బట్టి సజీవులుగా మనం ఉండి ఆయన సన్నిధి కాంతిని ఆస్వాదించడానికి ఈ రీతిగా మనం చేరుంటున్నాము. ఇటు ధన్యతనిచ్చినటువంటి పరలోకమందున్న దేవాది దేవునికి మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు ముందుగా నేను చెల్లించుకుంటూ, అదే రీతిగా క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ శైలి వారికి మరియు వేదికను అలంకరించినటువంటి పెద్దలకును చేరి వచ్చినటువంటి దేవుని పిల్లలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటున్నాను. దేవుని మహాకృప, గతించిన కాలము భయంకరమైనటువంటి విపత్తు కాలము, గత 2 సంవత్సరాలు లేని సంతోషాన్ని దేవుడు ఈ సంవత్సరం మనందరికీ అనుగ్రహించినాడు. మన శక్తి చేతను, బలము చేతను, ధనము చేతను, ఆరోగ్యము చేతను కాదు, కానీ దేవుడి ఉచితమైన మహాకృపను బట్టి నేటికి మనం సజీవులుగా ఉన్నాము. అందుని బట్టి దేవాది దేవుణ్ణి మనం స్తుతించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. పరలోకమందున్న దేవుడు తన కృపను మన పట్ల చూపెడుతూ, గతించిన కాలములో 2018లో ఉన్నవారు 19లో లేరు, 19లో ఉన్నవారు 20లో లేరు, 20లో ఉన్న అనేక మంది 21లో లేరు. ఈరోజు 21లో మనం అంతా ఇక్కడ ఉన్నాము. 22లో ఎంతమంది ఉంటామన్న గ్యారంటీ లేదు. ఏదో ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సినటువంటి మన జీవితాల్లో భవిష్యత్తును ఊహించుకుంటే, గతాన్ని స్మరించుకుంటే ప్రస్తుతం ఆనందంగా ఉంది అనుకుంటున్నాం, కానీ నిద్రలేని రాత్రులు గడుపుతున్నటువంటి అనేక మంది మన కళ్ళ ముందు మనం కనపడుతుంటున్నాం. ఈ రంగుల ప్రపంచంలో, పోటీ ప్రపంచంలో జీవన విధానాన్ని మనం చూస్తుంటున్నప్పుడు లోకంతో పోటీ పడలేక అలసిపోయి అసలు బాసిన వారు అనేక మంది అయితే, ఇదిగో ఈరోజు ఈ ప్రపంచంతో పోటీ పడలేక నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్న వారు అనేకులు మనకు కనపడుతుంటున్నారు. ఇవన్నీ ఒకవైపు మనం ఆలోచిస్తుంటున్నప్పటికీ, భవిష్యత్తును మనం ఊహించుకుంటున్నప్పుడు, శరీరంలో చొచ్చుకొని వస్తున్న రోగాలను మనం ఒక్కసారి అంచనా వేసుకుంటున్నప్పుడు, ఏముంది అసలు జీవితం, మనిషిలో ఏముంది అసలు బ్రతుకు అన్నట్టుగా మన కళ్ళ ముందున్న జంతువులు మనకంటే ఎక్కువ కాలం బ్రతుకుతున్నాయి. మన కళ్ళ ముందున్న వృక్షాలు ఎక్కువ కాలం మన కళ్ళ ముందు కనపడుతుంటున్నాయి. కానీ వీటిని అనుభవించడానికి వచ్చిన మనం మాత్రం ఎక్కువ కాలం ఉండే పరిస్థితి లేదు. ఒకరోజు ఈ ప్రపంచాన్నంతటిని విడిచిపెట్టి మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. సంతోషంగా ఉన్నాము, ఆనందంగా ఉన్నామని మనం అనుకుంటాం, కానీ ఒక్కసారి భవిష్యత్తును ఊహించుకుంటే జరిగేదాన్ని ఒక భయాందోళనలోనికి వెళ్ళి నిద్ర పట్టని స్థితిలోనికి మానవ జీవితాలు వెళ్ళిపోతుంటున్నాయి. మరి దీని నుంచి ఉపశమనం లేదా, మనకి సంతోషము లేదా, నెమ్మది లేదా అని ఒక్కసారి ఆలోచించుని మనం ముందుకు వెళ్ళగలిగితే, ప్రియులారా, ఈరోజు సంతోషపడుతున్న ఒక చక్కటి ఈ సెలబ్రేషన్ ఏదైతుందో సెమీ క్రిస్మస్, పరిశుద్ధ గ్రంథములో దేవుడు చెప్పినటువంటి చదవబడిన పాఠ్యభాగంలో లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనములో ఒక అద్భుతమైనటువంటి మాట మనకు కనపడుతుంటుంది. ఆ మాటను చూసుకొని లేఖన భాగాల్లోకి వెళ్ళదు. దయచేసి ఎవరైనా సహకరించండి బైబిల్ చదవడానికి. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనములో, దూత భయపడకండి, ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ అంటున్నాడా, కొందరికి అంటున్నాడా? అందరికీ. ఒక వర్గానికి సంబంధించింది కాదు, ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు, ప్రజలందరికీ కలిగి ఒక మహా సంతోషకరమైన సువర్తమానము అంటున్నాడు. తొలి వర్తమానంలో మనం విన్నట్టుగా యేసుక్రీస్తు వారు డిసెంబర్ 25ని పుట్టాడా? ఈరోజు క్రైస్తవులు ఇది జరుపుకుంటున్నారని ఒకవైపు హేతువాదులు మాట్లాడే మాటలు మనకు కనపడుతుంటున్నాయి. పరిశుద్ధ గ్రంథము వాదములకు దూరంగా ఉండండి అని బైబిల్ సెలవిస్తుంటుంది. ఎందుకంటే విపరీత వాదములు అది మంచిది కాదు. వాదములకు దూరంగా ఉండి లేఖనాల్లోనికి వెళ్ళి మనం ఆలోచించినప్పుడు, యేసుక్రీస్తు వారు పుట్టాడు, ఏ రోజు పుట్టాడు అన్నది మనం కాస్త పక్కన పెడితే, అసలు పుట్టాడా లేదని మనం ఆలోచించినప్పుడు, యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద పుట్టాడు. ఆయన ఏ రోజు పుట్టాడన్నది మనకు ప్రాముఖ్యం కాదు. ప్రపంచం అంతా ఒక దినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నప్పుడు, ప్రపంచ దేశాలంతా జరుపుకుంటున్నప్పుడు, ఆ రోజును ఈరోజు మనం కూడా అది సెలబ్రేట్ చేసుకోవటం కొరకు ముందస్తుగానే మనం ప్రిపేర్ అవుతూ ఉంటున్నాం. దూత చెబుతున్న మాట, ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైనటువంటి సువార్తమానం. ఏంటి ఇంతకు అనగానే కింది మాటలు అంటున్నాడు, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి
ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు పుట్టుక ప్రజలందరికీ సంతోషాన్ని ఇస్తుంటుందా? యేసుక్రీస్తు పుట్టుక ఎందుకు ప్రపంచానికి సంతోషాన్ని ఇవ్వాలి? ఆయన పుట్టుక మనందరికీ ఎలా సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది? ఒకవైపు లోకాన్ని కాస్త పక్కన పెడితే మన కోణంలో రక్షణలోనికి వచ్చినటువంటి దేవుని పిల్లలుగా ఆలోచించి మనం ముందుకు నిర్ణయాలు తీసుకుంటే ప్రియులారా, ఎలా యేసుక్రీస్తు బర్త్డే మనకు సంతోషాన్ని ఇచ్చింది? యేసుక్రీస్తు పుట్టుక మనకెలా సంతోషాన్ని ఇచ్చింది? మహా సంతోషకరమైన సువార్తమానంగా అది ఎందుకు పరిగణించబడింది? ఎందుకంటేనండి, ఒక ఆయన అంటున్నాడు, ఆయన పుట్టుకొచ్చింది అనగానే మనం పిండి వంటలు చేసుకుంటామండి ఇంట్లో, అందుకే సంతోషం. ఆయన పుట్టుకొచ్చిందంటే మనం కొత్త బట్టలు కుట్టించుకుంటామండి. ఆయన పుట్టుక రోజు ముందస్తుగానే మనం ఇంటికి రంగులు వేసుకుంటామండి. అంటే మన ఇంట్లో జరిగేటువంటి కార్యక్రమాలను మనం ఒక సంతోషకరమైన వాతావరణాన్ని మనం ఊహించుకుంటూ, అంటే యేసుక్రీస్తు బర్త్ అనేది మనం ఇంటికి రంగులు వేసుకోవడానికి, ఇంట్లో వస్తువులు శుభ్రం చేసుకోవడం కోసం, కొత్త బట్టలు కుట్టించుకోవడం కోసం పిండి వంటలు చేసుకుంటున్నాం. ఇది సంతోషం అని మనిషి అనుకుంటున్నాడు. కానీ బైబిల్ చెబుతున్నది ఆ సంతోషం కానే కాదు. దేవుడు ఏదో చెప్పాలి అనుకుంటున్నాడు. ఏంటి దేవుడు చేయాలనుకున్నది, చెప్పాలనుకున్నదని జాగ్రత్తగా మనం లేఖనాల్లోనికి వెళ్ళి మనం ఆలోచించాలి ప్రియులరా. ఎందుకంటే యేసుక్రీస్తు పుట్టుక ప్రపంచానికి ఎలా సంతోషాన్ని ఇచ్చిందని మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు పరిశుద్ధ లేఖనాల్లో అనేక సందర్భాలు దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నారు. ఒకవైపు అణగారిన వర్గాలుగా, ఒకవైపు దేవుడు ఏర్పాటు చేసుకున్న పిల్లలుగా, ఇశ్రాయేలులు ఒక పక్క కనపడుతూ అన్యజనాంగం ఒక పక్క కనపడుతుంటున్నప్పుడు దేవుడు అన్యజనాంగాన్ని తన మనస్సులో పెట్టుకొని యేసుక్రీస్తు ద్వారా వీరందరినీ సంఘటితం చేసి తనకు పిల్లలుగా స్వీకరించాలన్నది ఒకటి అయితే, మరొకటి ప్రపంచమంతటికి మరో రక్షణ మార్గమైనటువంటి మృతుల పునరుత్థానాన్ని తన పిల్లలకు అనుగ్రహించాలన్నది ప్రాముఖ్యమైన విషయంగా మనకు కనపడుతుంటుంది. లేఖన భాగాల్లోనికి వెళ్ళి మనం జాగ్రత్తగా చూడగలిగినప్పుడు యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో ప్రియులరా, మొదటి వచనంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 9వ అధ్యాయం మొదటి వచనములో, యెషయా గ్రంథము 9వ అధ్యాయం మొదటి వచనంలో మీరు చూడగలిగితే ఏమంటున్నాడు చూడండి. 2వ భాగంలో, అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతములు అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలేయ ప్రదేశమున మహిమ గలదానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. అన్యజనాంగము అనే ఒక పదం మనకు కనపడుతుంటుంది. రెండవది, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తుంటున్నారు అంటున్నాడు. చీకటిలో నడుచు జనులు వెలుగును చూడటం ఏంటి అసలు? చీకటి అనగానే పాపముతో దేవుడు పోలుస్తూ ఉంటాడు. చీకటి అనగానే మన కళ్ళ ముందున్న చీకటి కాదు. పాపములో ఉన్నటువంటి సమాజానికి పాప విముక్తులుగా చేయడానికి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణాఛాయ లోకం మీదికి ఇదిగో దేవుడు తన వెలుగును తీసుకొని రాబోతున్నాడు. అంటే ఒకటి చీకటిని తీయడం అనేది మొదటిదైతే, రెండవది మరణాఛాయ లోకము మీదికి అంటున్నంటే మరణములోనికి వెళుతున్న మానవ జీవితాలకు విముక్తిని కలిగించాలని యేసుక్రీస్తు పుట్టుక భూమి మీద కలుగుతున్నట్టుగా లేఖనాలు సెలవిస్తుంటున్నాయి దేవుని వల్ల. ఒకటి పాపాన్ని తీయడం మొదటిదైతే, రెండు మరణం నుంచి మనుషులకు విముక్తినివ్వాలన్నది దేవుడి ప్రణాళిక. అందుకనే మన జీవితాలను మనం ఆలోచించినప్పుడు ఎంత రోజులు బతికినా ఒకరోజు మనం వెళ్ళిపోతాం, మన జీవితాలు మట్టిలో కలిసిపోతాయి అనగానే మన కళ్ళ ముందు మనవారే మరణించినప్పుడు మనం మట్టిలో పెట్టి తలా పిడికెడు మట్టేసి మనం వస్తున్న సందర్భాలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏమండి, నిన్నటిదాకా మాతో మాగానే ఉన్నాడండి, సాయంకాలం ఫోన్లో మాట్లాడాడండి, రేపు మార్నింగ్ కలుద్దాం అన్నాడండి, ఈలోపే జరిగిపోయిందండి అని మన విషయాలు మాట్లాడుకుంటుంటాం. తీరా తీసుకెళ్ళి శ్మశానంలో సమాధిలో పెట్టి మట్టేస్తాము వస్తుంటుంటాం. కానీ ఒకరోజు మనము కూడా అదే స్థితిలోనికి వెళతామనే ఆలోచనలు మన మెదడులోకి రాగానే దేవుని వార్లరా మనసంతా కకావికలమైపోతుంటుంది. మన వారిని కోల్పోయినప్పుడు ఆ దుఃఖాన్ని మనం వర్ణించలేం. ఈరోజు మన వారిని కోల్పోయి దుఃఖంలో మనం ఉంటున్నాం. ఒకరోజు మనమే వెళ్ళిపోతుంటున్నాం అనుకుంటున్నప్పుడు దేవుని వార్లరా అసలు ఏంటి మనిషి జీవితం? ఇంత జ్ఞానవంతులుగా మనం ఉండి ఆకాశంలో విహరించుతూ సముద్ర గర్భంలో సంచరించుతూ భూసంచారం చేస్తూ ఇంత విజ్ఞానవంతులుగా మనం ఉండి అర్ధాంతరంగా మన జీవితాలు ముగిసిపోవటం ఏంటి అసలు? ఇదేనా మానవ జీవితం అంటే? ఊహలకందని స్థితిలో ఈరోజు అంతరిక్షాన్ని శోధించి మనిషి విహారయాత్రలు చేస్తున్న కాలంలో మనం ఉంటున్నాం దేవుని వాళ్ళు.
అలాంటిది అర్ధాంతరంగా మనం వెళ్ళిపోతున్నామంటే ఇంతేనా జీవితం అంటే? జీవితం అంటే ఇది కాదు అన్నట్టుగా, మరేదో ఉంది అన్నట్టుగా పరిశుద్ధ గ్రంథములోనికి మనం వెళ్ళి చూడగలిగితే పిల్లరా, ఓ మంచి నిరీక్షణ అనేది మన జీవితానికి కనపడుతుంటుంది. అది యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు ఈరోజు ప్రపంచానికి తెలియపరుస్తుంటున్నాడు. కాబట్టి కీర్తనల గ్రంథము జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే 42వ అధ్యాయము 5వ వచనములో, కొద్ది నిమిషాల్లో ముగిస్తాను, దయచేసి అందరూ బైబిల్ తీసి చూడటానికి ప్రయత్నం చేయండి. 42వ అధ్యాయం 5వ వచనంలో ప్రియులారా, కీర్తనల గ్రంథంలో కీర్తనకారుడు మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాటను మీరు చూడగలిగితే, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. ప్రాణము అంటే దేహము. ఒకరోజు జీవితం ముగిసిపోతుందని భయాందోళనలో ఉన్నటువంటి మనము, ఒకరోజు భక్తుడికి ఇదే ఆలోచన వచ్చింది. తన దేహంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా నీలో నీవు ఎందుకు కృంగి ఉన్నావు? దేవుని యందు విశ్వాసం ఉంచి ఉంటున్నావు అంటూ ఆయన అంటున్నాడు, నిరీక్షణను నిలుపుము అంటున్నాడు. నా ప్రాణమా నిరీక్షణ కలిగిన దానిగా నీవు ఉండాలి అంటున్నంటే ఒక ఎదురుచూపు నీకు ఉండాలి. ప్రాణానికి ఎదురుచూపేంటి? మన వారు రాబోతున్నారంటే భవిష్యత్తును ఆనందంగా మనం ఊహించుకుంటూ, ఓ చదువుకుంటున్న విద్యార్థి ఉన్నత చదువుల కోసం ఎదురు చూస్తాడు. ఉన్నత చదువులు ముగించుకున్న తదుపరి ఉద్యోగం కోసం మనం ఎదురు చూస్తుంటుంటాము. ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత ప్రమోషన్స్ కోసం మనం ఎదురు చూస్తుంటుంటాము. లోకములో వీటిపైన మనకు నిరీక్షణ కనపడుతుంటుంటే, భక్తుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా ప్రాణమా ఇదిగో నీవు కృంగిపోకు, నీకంటూ ఒక నిరీక్షణ ఉంది అంటున్నాడు. ఈరోజు మానవ జీవితాలకున్న నిరీక్షణ ఏంటి? మనం దేన్ని బట్టి సంతోషపడాలి? ప్రజలందరికీ కలిగే మహా సంతోషం ఏంటని జాగ్రత్తగా మనం ఆలోచించినప్పుడు, ఓ నిరీక్షణ కలిగి ప్రతి వ్యక్తి బ్రతకాలి, అది భూ సంబంధమైనది కాదు అంటున్నాడు. దేనిని బట్టి మనం ఆలోచించినప్పుడు యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఈ అద్భుతాన్ని ఇదిగో భక్తుడు ముందస్తుగానే వివరిస్తుంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం మీరు జాగ్రత్తగా చూడగలిగితే మొదటి వచనం నుంచి, పరిశుద్ధ గ్రంథములో బైబిల్ ఎంత గొప్పగా తన పిల్లల కొరకు దేవుడు రాశాడో మనకు అర్థమవుతుంటుంది. మొదటి వచనము, యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా దేవుడు నన్ను తీసుకొని పోయి ఎముకలతో నిండి ఉన్నటువంటి ఒక లోయలో నన్ను నింపెను. ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలోనికి నన్ను తీసుకొని వెళ్ళాడు. ఆయన నన్ను వాటి మధ్యలో ఇటు అటు నడిపించుచున్నాడు. ఎముకలు అనేకములు ఆ లోయలో కనపడెను, అవి కేవలము ఎండిపోయినవి. ఓ ఎండిపోయిన ఎముకలున్న ఒక లోయలోనికి తీసుకుని వెళ్ళాడు. ఆ ఎముకలు ఎక్కడివి అంటే, ఒకరోజు మరణించిన మనుషులవి. మరణించిన మనుషుల ఎముకలు ఉన్నటువంటి ఒక లోయని తీసుకెళ్ళాడు. ఆ లోయలో భక్తుడు సంచరిస్తుంటున్నాడు. దేవుడు ఆత్మవశత్తులో అతన్ని అటు ఇటు తిప్పుతూ, ఆ ఎముకలను చూడు నాయన అన్నాడు. ఎలా ఉన్న ఎముకలు అంటే అవి కేవలము ఎండిపోయినవి. అప్పుడు ఏమంటున్నాడు? నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా? దేవుడు మన్నడుగుతున్నాడు ప్రశ్న. ఓ ఎండిపోయిన ఎముకలను చూపెట్టి, ఇవి బ్రతకగలవా, ఇవి బ్రతకగలవా? ప్రపంచానికి దేవుడు ప్రశ్నిస్తుంటున్నాడు, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అనగానే భక్తుడు అంటున్నాడు, నాకు తెలియదు తండ్రి, అది నీకే తెలియను అంటున్నాడు. అప్పుడు ఏం జరిగింది? కింది మాటలో, అందుకు ఆయన ప్రవచనము ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకల్లారా దేవుని మాట మీరు ఆలకించండి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ఎందులోనికి వస్తుంది జీవాత్మ? ఎండిపోయిన ఎముకలలోనికి. మరణించిన ఎముకలు అప్పటికే ఎంతో కాలము, కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు ఎముకలు ఎండిపోయి కనపడుతున్నప్పుడు ఆ ఎముకలో ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు అంటే, నేను జీవాత్మను తీసుకుని రాబోతున్నాను ఎముకలలోనికి అంటున్నాడు. వెంటనే మాంసము, చర్మము, నరములు వాటన్నిటి మీదికి వస్తుంటుంది. ఆ కింది మాటలు ఏమంటున్నాడు చూడండి, చర్మమును కప్పి నరుమలను ఇచ్చి మీ మీద మాంసమును పొదిగి చర్మము మీ మీద కప్పెదను. 12వ వచనము, కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా మీరున్న సమాధులను నేను
తెరిచెదను, సమాధులలో నుంచి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశములోనికి తోడుకొని వచ్చేదను. అంటే ఎముకల గుహను, ఒక ఎముకల లోయను చూపెట్టి ఆ ఎముకలు ఎండిపోయినవని చెప్పి, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని ప్రశ్నించి, బ్రతకగలవు అని దేవుడు చెబుతూ, ఎందుకయ్యా ఈ విషయాన్ని చెప్పావనగానే దేవుడు ముగింపులో చెబుతున్నాడు, నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరిచెదను. అంటే ఈరోజు మరణాన్ని బట్టి మనం భయపడుతుంటున్నాం, మరణాన్ని బట్టి మనం కన్నీరు పెట్టుకుంటున్నాం. ఒకరోజు మనం వెళ్ళిపోతాం అనగానే మనలో ఒక భయంకరమైనటువంటి వేదన అనేది మన జీవితంలోనికి వస్తుంటుంది. కానీ దేవుడు ప్రపంచానికి ఇస్తున్న హామీ ఏంటంటే, మీరున్న సమాధులను నేను తెరిచెదను. ఎంత గొప్ప హామీ దేవుని వల్ల ఆలోచించండి. మీరున్న సమాధులను తెరిచెదను అంటాడు. ఇది నిజంగా సాధ్యపడుతుందా? ఇది నిజంగా సాధ్యపడుతుందా అని మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు, యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచాన్ని విడిచి శిలో మరణములోనికి వెళుతున్నటువంటి ఆ క్షణములో ఏం జరిగిందో ఒక్కసారి మత్తయి సువార్తలో మీరు చూడగలిగితే పిల్లరా, మత్తయి సువార్త 27వ అధ్యాయము 52వ వచనములో, 27వ అధ్యాయం 52వ వచనంలో ఏం జరుగుతుందో చూడండి. యేసుక్రీస్తు జీవితాన్ని ముగించుకొని తన ప్రాణాన్ని విడిచిన తరుపున జరుగుతున్న మాట. అప్పుడు భూమి వణికెను, దేవాలయపు తెర రెండుగా చినిగెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుంచి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. ఆ రోజు యెహెజ్కేలుతో చెప్పినటువంటి ప్రవచనము యేసుక్రీస్తు మరణము రోజు ప్రపంచానికి సాక్షార్థంగా దేవుడు చూపెట్టాడు. ఏమండి, సమాధులలో నుంచి అనేకులు లేవడం ఏంటి? అసలు సమాధులలో నుంచి పరిశుద్ధులు మరలా పట్టణములోనికి రావడం ఏంటి? ఒక్కసారి ఊహించండి. మన తాతలు, మన ముత్తాతలు, మన పూర్వీకులు మన మధ్యకి ఇప్పుడు వచ్చి కనపడ్డారనుకోండి, ఎంత చిత్ర విచిత్రంగా ఉంటుంది చెప్పండి దేవుని వాళ్ళరా. ఆ రోజు యెరూషలేము పట్టణములో యేసుక్రీస్తు మరణము రోజు జరిగింది అదే. అంటే దేవుడు ప్రపంచానికి ఇస్తున్నటువంటి హామీ ఏంటో మనకు అర్థం కావాలి. మీరున్న సమాధులను నేను తెరుస్తాను, మీరున్న సమాధులను తెరుస్తాను. అంటే ఒక నిరీక్షణ అనేది మనకున్నది. మనం దేనిని బట్టి కృంగిపోతుంటున్నామో ఆ కృంగుబాటు మన జీవితాల్లో ఉండకూడదు. మనకంటూ ఒక నిరీక్షణ ఉంది. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత, యేసుక్రీస్తు తర్వాత 2000 సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి మనకు ఆల్రెడీ యేసుక్రీస్తు మరణించిన రోజు సమాధులు తెరవబడి సమాజంలోని కొందరు వచ్చారనేటువంటి సాక్ష్యము మన కళ్ళ ముందు కనపడుతుంది. కాబట్టి ఈరోజు మనం నమ్మడానికి అవకాశం ఉంటుంది. కానీ యేసుక్రీస్తు వారి పుట్టక మునుపు పూర్వపు స్థితిలోనికి వెళ్ళి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఆదికాండములో, పరిశుద్ధ గ్రంథములో ప్రియులారా, ఆ రోజు భక్తుల జీవితాలు మనకు కనపడుతుంటాయి. ముందుగా హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మనకు మాట కనపడుతుంటుంది. అప్పటికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాలేదు. 11వ అధ్యాయంలో మాట్లాడుతూ 22వ వచనంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. క్రీస్తుకు పూర్వం ఉన్నటువంటి ఒక భక్తుడి గురించి. యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి, అంటే నిరీక్షణను బట్టి, ఇశ్రాయేలుల కుమారుల నిర్గమమును ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. అంటే యోసేపు గారు ఐగుప్తు దేశంలోనికి వెళ్ళాడు. ఈజిప్ట్ దేశంలో అక్కడ ఇదిగో రాజు కింద సర్వాధికారాలు కలిపి యోసేపు గారు అక్కడ బ్రతుకుతుంటున్నారు. ఒకరోజు కనానులో కరువు వచ్చింది. ఇశ్రాయేలులంతా యోసేపు గారు అక్కడ ఉన్నారని కనుగొని ఆ రోజు ఐగుప్తులో అడుగుపెట్టారు. అడుగుపెట్టిన తర్వాత ఒకరోజు ఇశ్రాయేలులకు ఇదిగో యాకోబు గారి కుమారుడైన యోసేపు గారు మరణకాలం సమీపించింది. మరణకాలం సమీపించినప్పుడు యోసేపు గారు ఇశ్రాయేలులందరినీ కూర్చోబెట్టట్టున్నాడట. ఇదిగో నా ఎముకలను గురించి నాకు ఒక ఆలోచన ఉంది, నా ఎముకలను గురించి ఒక ఆలోచన ఉందండి. తన శల్యములను గురించి ఒక విషయాన్ని ఇశ్రాయేలులతో పంచుకుంటున్నాడు. ఎవరితోటి అనగానే తన కుటుంబీకులతో పంచుకుంటున్నాడు. అంటే తన శవాన్ని గురించి ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏంటంతకొని మనం ఆలోచించినప్పుడు ప్రియులారా, ఆదికాండము 50వ అధ్యాయములో ఈ అద్భుతమైన సన్నివేశం మనకు కనపడుతుంటుంది. ఈరోజు దేనిని బట్టి మనం నిరీక్షణ కలిగి ఉండాలో, దేనిని బట్టి మనం సంతోషపడాలో, ఇది మనకు అర్థమైన రోజు ఆనందంగా మనం ఉంటాం దేవుని వర్లరా. ఆదికాండము 50వ అధ్యాయము 24-25 వచనములో ప్రియులరా, 24-25 వచనములో, సహోదరులను చూచి నేను చనిపోతున్నాను, దేవుడు నిశ్చయముగా
ఒకరోజు ఈ ఐగుప్తులో ఉన్నటువంటి మిమ్మల్ని గుర్తిస్తాడు, చూడవస్తాడు. ఈ దేశములో నుంచి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణం చేసినటువంటి దేశమునకు మిమ్మల్ని తోడుకొని వెళ్ళిపోతాడు. అయితే అప్పుడు మీరేం చేయాలంటే, మరియు యోసేపు దేవుడు నిత్యముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుంచి తీసుకొని పోవలెను. ఎందుకండి ఎముకలు తీసుకుని వెళ్ళాలి? యోసేపు గారు మరణకాలం సమీపించినప్పుడు ఇశ్రాయేలును కూర్చోబెట్టి తన కుటుంబాలకు తోడబుట్టిన వారితో చెప్తున్నాడు, ఒరేయ్, నేను మీకంటే ముందు నేను మరణములోనికి వెళ్ళిపోతున్నాను. దేవుడు ప్రమాణం చేసినటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి ఒకరోజు మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఈ ఐగుప్తు బానిసత్వంలో మీరుండరు. ఇదిగో ఈ బానిస బ్రతుకుల్లో నుంచి స్వాతంత్రపు దేశంలోనికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి దేవుడు మీకోసం ఒక నాయకుడిని పంపిస్తాడు. భవిష్యత్తు అనేది నాకు అర్థమైపోతుంది. దయచేసి ఈ ఐగుప్తులో నుంచి మీరు వెళ్ళిపోయేటప్పుడు మీరు ఏం చేయాలంటే, నా ఎముకలను గురించి దయచేసి మీరు ఆలోచన కలిగి ఉండండి. ఏంటండి ఆ నిరీక్షణ? చావు తర్వాత ఏం జరుగుతుందో కనీసం ఆలోచించలేని ప్రస్తుత కాలంలో ఈరోజు సమాజం మన కళ్ళ ముందు కనపడుతుంటే, చచ్చిపోయే దశలో ఒక యోసేపు గారు తన కుటుంబీకులతో చెబుతున్నాడు, నా ఎముకలను గురించి దయచేసి మీరు ఆలోచన చేయండి. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చునప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుంచి తీసుకొని పోవాలి. ఇక్కడి నుంచి నా ఎముకలు తీసుకొని పోవాలి. నా ఎముకలను తీసుకొని పోవాలి. ఎముకలను ఎందుకు తీసుకొని పోవాలి అంటే, యోసేపు గారికి ఉన్న నిరీక్షణ ఏంటి? ఎదురు చూపేంటి? మరణములోనికి వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా? ఆస్తులు పంపకాలు చేస్తాం. గర్భాన పుట్టిన పిల్లలను కూర్చోబెట్టు, రేయ్ పెద్దోడా నువ్వు ఇది తీసుకో, చిన్నోడా నువ్వు ఇది తీసుకో, ఇదిగో చెల్లెలకు అది ఇవ్వండి, అక్కయ్యకి ఇది ఇవ్వండి. ఆస్తి పంపకాలు మనం చేస్తాం. మనం సంపాదించిన ఆస్తిని మన తదనంతరం ఎవరికి ఇవ్వాలని ఈ ప్రణాళికలు మనం కలిగి ఉంటుంటాం. కానీ యోసేపు గారి జీవితంలోనికి వెళితే ఏమంటున్నాడో తెలుసా? నాకు ఒక నిరీక్షణ ఉంది. అదేంటంటే, నా ఎముకలను మాత్రం మీరు ఎక్కడ విడిచిపెట్టొద్దురా, నా ఎముకలను తీసుకొని మీరు వెళ్ళిపోండి. ఏంటి? ఎందుకు అసలు? యోసేపు గారు ఇశ్రాయేలులకు చెప్పినట్టుగానే 430 సంవత్సరాల తర్వాత, ఇదిగో అనేక దినముల తర్వాత ఒకరోజు దేవుడు వారిని దర్శించాడు. మోషే గారి నాయకుడిగా పంపించాడు. మోషే గారు ఐగుప్తులోనికి వచ్చాడు ఇశ్రాయేలును తీసుకొని పోవడానికి. ఇదిగో యోసేపు గారు ఊహించినట్టుగానే జరుగుతుంది. అప్పుడు మోషే గారు వచ్చారు. నిర్గమాకాండం పరిశుద్ధ గ్రంథములో 13వ అధ్యాయం 19వ వచనంలో, నిర్గమాకాండం 13వ అధ్యాయం 19వ వచనంలో మీరు చూడగలిగితే పిల్లరా, 13వ అధ్యాయం 19వ వచనంలో, మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను. యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను. అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుంచి తీసుకొని పోవాలని ఇశ్రాయేలులకు యోసేపు గారు రూఢిగా ప్రకటించిన విషయాలను జ్ఞాపకం చేసుకొని మోషేపు గారు, ఒరే యోసేపు ఎముకలు ఎక్కడున్నాయని చెప్పేసి వాటిని భద్రంగా తీసుకుని బయలుదేరాడు. మోషే గారు కానానులో ప్రవేశించాడా? ఆలోచించండి. మోషే, నీవు కనానులో ప్రవేశించవు, దూరం చేరి చూస్తావు కానీ కనానులో నువ్వు ప్రవేశించవు అంటున్నాడు. మోషే గారి తదనంతరము నాయకుడిగా యెహోషువ గారు వచ్చారు. మోషే గారు మాత్రం ఐగుప్తు నుంచి కనానులోనికి చేర్చలేకపోయాడు యోసేపు గారి ఎముకలు. కానీ ఆ తదనంతరం మరలా యెహోషువ ఆ బాధ్యతను తీసుకున్నాడు. యెహోషువ గారు యోసేపు గారి ఎముకలను ఐగుప్తులోనికి తీసుకొని వెళ్ళిపోతుంటున్నాడు దేవుని వల్ల. అసలు ఈ సందర్భం అంతా మనం ఎందుకు ఆలోచిస్తుంటున్నామంటే, మనమంతా ఒకరోజు మరణములోనికి వెళ్ళిపోతాం. గత సంవత్సరం మన వారు మరణించారు. ఈరోజు సమాధిని తవ్వి చూడండి, ఏమైనా ఉంటుందా? ఏముండదు. ఎముకల గూడు కనపడదు. కొద్ది రోజులు మట్టిగా కలిసిపోతుంటుంది. కానీ మనకు ఉండవలసిన నిరీక్షణ ఏంటంటే, ఎముకలను కూడా సజీవంగా లేపగలిగినటువంటి శక్తిమంతుడు పరలోకమందున్న దేవుడు అని ఒక విధానాన్ని దేవుడు ప్రపంచానికి తెలియపరచడానికి ఈ సందర్భాలను పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించుతుంటున్నాడు. దేవుని వాళ్ళరా, ఎముకలను కూడా సజీవులంగా, అంటే మృతుల పునరుత్థానం ఒకటి ఉంది అని. ఈ మృతుల పునరుత్థానము ఎవరి ద్వారా దక్కుతుందంటే, మహనీయుడని యేసుక్రీస్తు వారి ద్వారా మృతుల పునరుత్థానం మనకు దక్కుతుంటుంది. యోసేపు గారి ఎముకలను తీసుకొని వెళ్ళిపోయారు. ఇదిగో కనానులోనికి వెళ్ళిన తర్వాత తన పూర్వీకుల సమాధుల దగ్గర ఆయన ఎముకలను పాతి పెట్టారు. ఇదిగో చిత్రం ఏంటంటే, ఒకరోజు అదే యోసేపు గారు ఎముకలు ఆ ప్రాంతములో నుంచి భూమిని తన్నుకొని సజీవంగా లేవబోయే గడియలో ఒకరోజు రాబోతున్నవి. అది ఎప్పుడు అంటే, యేసుక్రీస్తు రెండవ రాకడలో. యేసుక్రీస్తు రెండవ రాకడలో ఇదిగో మీరున్న సమాధులను నేను తెరుస్తాను.
దేనిని బట్టి మనం ఆనందపడాలి? ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్తమానం అంటే యేసు పుట్టుక ప్రపంచానికి ఆనందం అనుకుంటే ఏంటింతకు ఆనందం అనగానే, ఒకరోజు ఆయన పుట్టుక, ఆయన మరణము, మృతుల పునరుత్థానం ఆయన జీవితంలో మన కంటికి గట్టినట్టు కనపడుతుంటున్నప్పుడు మనకి కూడా మృతుల పునరుత్థానం ఉందని యేసుక్రీస్తు చెప్పడానికి భూమి మీదకి వచ్చాడు. 33.5 సంవత్సరాలు బ్రతికాడు, మరణములోనికి వెళ్ళాడు, 3వ రోజు తిరిగి లేచాడు. ఇదిగో సజీవుడిగా ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు యేసులోనికి వచ్చిన మన జీవితాలను ఆలోచించండి. సంతోషపడుతూ ఆనందపడుతూ, ఒకరోజు మృతులలో నుంచి మనకి పునరుత్థానము లేదు అనుకోండి, మృతుల పునరుత్థానమే మనకి లేనప్పుడు మనం ఆనందపడవలసిన అవసరత లేదు. దేవుని వాళ్ళ మనకు నిజమైన ఆనందం ఎప్పుడు తెలుసా? యేసు లోకంలో పుట్టినప్పుడు కాదు, యేసు మన హృదయంలో పుట్టినప్పుడు నిజమైన ఆనందం. దేవుని వాళ్ళ కాలము గడిచిపోతుంది, ఎవరము నిర్లక్ష్యంగా ఉండకూడదు. యేసుక్రీస్తు మృతులలో నుంచి లేచాడు, సజీవుడిగా ఆయన పరలోకంలో ఈరోజు దేవుడి కుడి పార్శ్వములో ఉన్నాడు. ఓ మహాలోకం మన కళ్ళ ముందు భవిష్యత్తులో రాబోతుంది. ఈ భూమి అనేది ఇది ఒక కొద్ది కాలం మనం బ్రతకడానికి దేవుడిచ్చింది. దేవుని వాళ్ళ పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనాన్ని మీరు జాగ్రత్తగా చూడగలిగితే పిల్లరా, యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనములో దేవుడు మాట్లాడుతున్న మరొక అద్భుతమైన మాట చూడండి. 5వ అధ్యాయం 28వ వచనము, దీనికి ఆశ్చర్యపడకండి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దమును విని, మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు వెళ్ళుదురు. ఒక కాలము వచ్చుచున్నది, ఇదిగో మీరు సమాధులలో నుంచి తిరిగి లేస్తామనే నిరీక్షణ మనకుందా? ఆలోచించండి. ఆ ఆలోచన మనకుంటే, లేస్తామనే ధైర్యం మనకుంటే, మనం సంతోషపడటానికి మనం అర్హత కలిగిన వాళ్ళం. దేవుని వాళ్ళరా, ఈ చిన్న జీవిత కాలంలో ధనాన్ని బట్టో, ఐశ్వర్యాన్ని బట్టో, అంతస్తును బట్టో, మనకున్న సంపదను బట్టో కాదు మనం సంతోషపడాల్సింది. మనకున్న మృతులను పునరుత్థానం మనకుంది అన్నప్పుడు మనం నిజమైన సంతోషపడాలి. దేవుని వాళ్ళరా, యేసుక్రీస్తు జీవితంలో అది కనపడుతుంటుంది అంటున్నాడు. ఇదిగో దీనికి ఆశ్చర్యపడకండి, ఒక కాలము వచ్చుతున్నది, ఒక కాలం వస్తుంటున్నది, ఆ కాలములో ఇదిగో మిమ్మల్ని నేను సజీవులుగా తిరిగి లేపుతాను. అంటే యేసుక్రీస్తు మరణము, యేసుక్రీస్తు పుట్టుక, ఈ రెండిటిని మనం ఆలోచించినప్పుడు ఇదిగో మనుషులుగా మనకు రావాల్సిన ఆలోచన ఏంటంటే, ఒక మనిషి 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికి ఆయన మరణించి 3వ రోజు తిరిగి లేచాడని కానీ ఎంత ఆశ్చర్యం. ఒక మనిషి మరణించి లేచాడని కానీ ఈరోజు మరణం అంటే మనం భయపడుతుంటున్నాం. కానీ బైబిల్ కోణంలో ఆలోచిస్తే అసలు మరణం అంటే అది భయపడవలసింది కాదు. లాజరు మరణించాడని కానీ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? ఆయన నిద్రించుచున్నాడు అంటున్నాడు. లేదండి, ఆయన మరణించాడంటే నిద్రిస్తున్నాడు. అంటే మరణాన్ని ఒక నిద్రతో పోలుస్తున్నాడు. మరణం అంటే మనం భయపడుతుంటున్నాం. కానీ దేవుని కోణంలో మనం ఆలోచించినప్పుడు మరణం అనగానే ఒక నిద్ర. 4 రోజుల తర్వాత యేసుక్రీస్తు సమాధి దగ్గరికి వెళ్ళాడు. లాజరు బయటికి రానగానే వచ్చాడా రాలేదా? సజీవుడిగా బయటకు వచ్చేసాడు లాజరు. దేవుని వాడు అంటే మరణములో నుంచి మనిషిని లేపటం అనేది యేసుక్రీస్తుకు చాలా చిన్నది. ఈరోజు మనం భయపడుతున్నాం దానికి. మనిషి భయపడవలసింది మరణానికి కాదు, మనిషి భయపడవలసింది పాపానికి. ఎందుకో తెలుసా? పాపము చేస్తే మనకు మృతుల పునరుత్థానము లేదు. దేవుని వాళ్ళరా, ఓ విత్తనము పుచ్చితే అది మొలక రాదు. మనిషి జీవితం పాపముతో ఉంటే మృతుల పునరుత్థానము లేదు. యేసుక్రీస్తు మరణించిన రోజు పరిశుద్ధులు లేచారా, పాపులు లేచారా? పరిశుద్ధుల శవములు లేచిన అంటున్నాడు. అంటే ఈ జీవితం ముగిసిపోయేటప్పటికల్లా మన జీవితం ఎలా ఉండనంటే, మన చివరి శ్వాస ముగిసేటప్పటికి యేసుక్రీస్తు రక్షణలోనికి మనం రావాలి. యేసుక్రీస్తును మన గుండెల్లో పెట్టుకోవాలి. సంతోషంతో మనం కన్ను మూయాలి. ఎందుకు తెలుసా? కన్ను మూసిన మరుక్షణమే ఓ మహాలోకం మనకి ఆహ్వానం పలుకుతుందని ధైర్యం మనకు ఉండాలి. అది ఎప్పుడు ఉంటుందంటే, పాపము లేకుండా మనం పరిశుద్ధులుగా ఉంటే. దేవుని వారరా, పాపము లేకుండా ఈరోజు ప్రపంచం ఉండగలుగుతుందా? ఆలోచించండి. తల్లిదండ్రులు మోసం చేసే పిల్లలు కనపడుతున్నారు, భార్యను మోసం చేసే భర్త కనపడుతున్నాడు, భర్తను మోసం చేసే భార్యలు కనపడుతుంటారు. సమాజమే మోసపూరితంగా మన కళ్ళ ముందు కనపడుతుంటున్నప్పుడు దేవుని వాళ్ళ భక్తిగా ఉండేవారు ఎంతమంది, నటించేవారు ఎంతమంది?
యేసుక్రీస్తు జీవితంలోనికి వెళ్ళి మనం ఆలోచించినప్పుడు ఓ మహా అవకాశము, మహా ఆనందం మనకుంది. అదేంటంటే మృతులలో నుంచి మనం సజీవులుగా లేస్తాం. ఈ శరీరము కుళ్ళిపోయినను, కృషించిపోయినను క్రీస్తు రెండవ రాకల్లో సజీవులుగా మనం లేచే అవకాశం మనకున్నప్పుడు, నేను చస్తే లేస్తాననే ధైర్యం నాకున్నప్పుడు ఆనందపడటానికి మనం అర్హులం దేవుని వల్ల. చివరిగా తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని మీరు జాగ్రత్తగా చూడగలిగితే పిల్లరా, 13వ వచనం జాగ్రత్తగా చూడగలిగితే ఏమంటున్నాడు చూడండి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనములో ఒక అద్భుతమైన మాట ప్రపంచానికి దేవుడు తెలియజేస్తున్నమాట. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టమో లేదు. సహోదరులారా, నిద్రించిన వారిని గురించి మీకు తెలియాలి. నిరీక్షణ లేని ఇతరులు దుఃఖపడతాడు. క్రైస్తవుడిగా, క్రీస్తును ఎరిగిన వాడిగా, ఇది ఒక క్రీస్తు యొక్క జ్ఞాపకాలు మన జీవితాల్లో ఉంటే నిరీక్షణ కలిగి ఉండాలి మనం అంటున్నాడు. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము, ఇదిగో నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినట్లు అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ఎందుకు దుఃఖం, ఎందుకు కన్నీరు, ఎందుకు దిగులు, ఎందుకు మరణిస్తామనే మనసులో భయం వద్దు. నిరీక్షణ లేని వారికి ఇది ఉంటుంది. నిరీక్షణ నీకుండాలి. ఏంటో తెలుసా, నీవు సజీవుడిగా ఒకరోజు లేస్తావు. నిరీక్షణ లేనివాడు దుఃఖపడతాడు. నిరీక్షణ ఉన్నవాడు యేసు మృతి పొంది తిరిగి లేచినని నీవు నమ్మిన ఎడల అదే ప్రకారం, అంటే యేసు ఎలా లేచాడో అదే ప్రకారము యేసునందు మృతి పొందిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. అనగానే యేసు క్రీస్తులోనికి వచ్చిన మన జీవితాల్లో సంతోషపడాలి. దోత చెప్పినట్టుగా సమాజం అంతటికి, ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్తమానము ఏంటనగానే, అసలు సువార్త అంటే ఏంటి బైబిల్ ప్రకారంగా? సువార్త అంటే ఏంటి? యేసు క్రీస్తు మరణించను. కొరింథీయులకు రాసిన మొదటి 15వ అధ్యాయం 2లో ఉంటాడు. క్రీస్తు మృతుల పునరుత్థానం గురించి మాట్లాడుతూ ఆయన సమాధి చేయబడను, ఇదిగో ఆయన 3వ దినమున తిరిగి లేచను. సువార్త అంటే దానికి అర్థం అదే దేవుని వల్ల. అక్కడ దేవదూత అంటుంది, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్తమానం ఏంటెంతకనగానే యేసుక్రీస్తు లేఖనముల ప్రకారం మృతి పొందెను, లేఖనముల ప్రకారము సమాధి చేయబడను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడను. సువార్త అంటే అది. సువార్త అంటే శుభవార్త, సువార్త అంటే మంచి వార్త, సువార్త అంటే సంతోషకరమైన వార్త అని ఇది మానవులుగా మనం అనుకుంటాం. కానీ బైబిల్ ప్రకారంగా సువార్త అనగానే ఏమంటుండే తెలుసా? యేసుక్రీస్తు లేఖనముల ప్రకారము ఇదిగో చనిపోయాను, లేఖనముల ప్రకారము ఆయన సమాధి చేయబడను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడను. ఇప్పుడు అక్కడ దోత ఏం చెబుతుంది? ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్తమానము అంటే మృతుల పునరుత్థానం మనకుందని ఓ ధైర్యాన్ని కలిగి మనం సంతోషపడాలి. కాబట్టి దేవుడి రాత్రి మనందరితో సూటిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో కాబట్టి ఈ నిరీక్షణ కలిగిన మనం ఎలా ఉండాలంటే సజీవ యాగముగా ఈ శరీరములను క్రీస్తుకు సమర్పించుకొనండి. చనిపోయిన తర్వాత మన దేహాలను ఇదిగో మందిరములోనికి తీసుకొని వెళ్ళిపోయినంత వల్ల దానివల్ల ఉపయోగం లేదు. సజీవ యాగము అంటే మనం జీవంగా ఉన్నప్పుడే, మనం బ్రతికున్నప్పుడే ఈ బ్రతుకును క్రీస్తుకు సమర్పించుకోండి. ఒకరోజు మృతుల పునరుత్థానం ఉంది. చనిపోయిన తర్వాత పెట్టెలో పెట్టి మనల్ని మందిరంలోనికి తీసుకొని వెళ్ళినంత మాత్రం మనకి ఒరిగేది ఏమీ లేదు దేవుని వాళ్ళరా. మనం బ్రతికున్నప్పుడే, మనం ఇంకా శ్వాస పీల్చుకుంటున్నప్పుడు, మనం ఇంకా బ్రతికున్నాము, ఇదిగో మనం ఉన్నప్పుడే ఈ జీవితాన్ని పాపం నుంచి దూరం చేసి క్రీస్తుకి చేసేస్తే ఒకరోజు మృతులలో నుంచి మనం లేస్తాం. కాబట్టి మృతుల పునరుత్థానం మనకు దక్కాలి. ఈరోజు భూమి మీద బ్రతికున్నాం. ఈరోజు నీకు 40 ఏళ్ళు కావచ్చు, 50 ఏళ్ళు కావచ్చు, మనకు 60 కావచ్చు, 70 కావచ్చు. 200 సంవత్సరాలు భూమి మీద బ్రతికిన 201వ సంవత్సరం మనం చచ్చి తీరాలి. అలాంటప్పుడు ఈ చిన్న జీవితంలో సంతోషం ఏముంది చెప్పండి? ఒక గొప్ప జీవితం ఉంది. కోటాను కోట్ల సంవత్సరాలు, అసలు ముగింపే లేని జీవితం మన కోసం ఎదురు చూస్తుంది. 2000 సంవత్సరాల క్రితం భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికాడు. యేసుక్రీస్తు చచ్చాడు అని సమాజం అనుకుంది. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? దేవుని కుడి పార్శ్వమున సజీవుడిగా ఉన్నట్టే 2000 సంవత్సరాల నుంచి ఇంకా బ్రతికే ఉన్నాడు మహనీయుడైన యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు మనకు అది ఇవ్వడానికి ఈ లోకంలోనికి వచ్చాడు ప్రియులారా. కాబట్టి దాన్ని దక్కించుకుందాం. అది మనకి సంతోషాన్ని ఇస్తుంది. మనకు నిరీక్షణ అదే. మన ఎముకలు మట్టిలో కలిసేలోపు యేసుక్రీస్తు రక్షణ మన హృదయంలోనికి రావాలి. అట్టి స్థితి దేవుడు మన అందరి పట్ల నెరవేర్చాలని ఇదిగో మనం కోరుకుంటూ తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల నాయన,
ఈ రాత్రి కాల సమయంలో కొద్ది నిమిషాలు మీ పిల్లలకు మీ మాటలు చెప్పాను. నిజమైన సంతోషం ఏంటో మీ లేఖనాలు మాకు తెలియపరుస్తున్నాయి. ఇదిగో ఈ స్థలములో చేరిన మీ పిల్లలంతనైనా, మీ పిల్లలునైనా మీ యందు ఆనందపడేవారు తండ్రి. మంచి భవిష్యత్తును మా అందరికీ ప్రసాదించండి. మృతుల పునరుత్థానం మాకు కావాలి. ఇదిగో పరలోకం మేము చేరాలి, శాశ్వత కాలం మీతో మేము గడపాలి. అట్టి మహాభాగ్యం ఉంది అని క్రీస్తు బోధించిన బోధనలోని మాటలు మీ పిల్లలకు తెలియపరిచాను. నేను చెప్పినట్టుగా, విన్న మీ పిల్లలు విన్నట్టుగా లేఖనాలను హృదయాల్లో పెట్టుకొని మీకు ఇష్టలుగా భూమి మీద బ్రతకగలిగే స్థితిని ప్రసాదించమని ఈ కార్యక్రమానికి నాంది పలికిన మీ పిల్లలందరి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని నాయన మీరు దర్శించండి తండ్రి. మీ పిల్లలందరి కుటుంబాలు సంతోషముతో, ఆనందముతో, నిత్యమైన సంతోషంతో మీ పిల్లలు ఉండునట్లు మీ ఆశీర్వాదాలు ప్రతి కుటుంబంలో మీరు అనుగ్రహించమని సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ క్రీస్తు వారి ద్వారా ప్రార్థన సమర్పిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.